Hello, friends. Very good morning, and let's begin today's editorial. It is on Bad Bank. చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో మంచి ఎడిటోరియల్ వచ్చింది వాళ్ళ ఎకానమీది. నా ఫేవరెట్ సబ్జెక్ట్ మీ అందరికీ తెలిసిన విషయమే. సో స్టార్ట్ చేద్దాం, డీటెయిల్డ్ గా కవర్ చేద్దాం. దానికంటే ముందు న్యూ బ్యాచ్ అనౌన్స్మెంట్ మీకు చెప్తూనే ఉన్నాను. October 1st నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి ఫర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అండ్ ఆల్ 4 ఆప్షనల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 1 ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కి కూడా కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ 4 ఆప్షనల్స్ కి యూపీఎస్సీ ఇన్ఫినిటీలో మళ్ళీ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండింటికి, వైజాగ్ లో ఉన్న ఆఫ్లైన్ కి అండ్ ఆన్లైన్ లో జరుగుతున్న క్లాసెస్ కి కూడా మీకు న్యూ బ్యాచెస్ అనేవి 1st October నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇట్స్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ హు ఆర్ ప్లానింగ్ ఫర్ యూపీఎస్సీ అండ్ యూ ఆల్సో హ్యావ్ దిస్ ఆప్షన్ ఆఫ్ పేయింగ్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్. ఒకేసారి 60,000 కట్టాల్సిన అవసరం లేకుండా ఇన్స్టాల్మెంట్స్ లో కట్టే ఛాన్స్ ఉంది. ఈవెన్ ఆప్షనల్స్ కి కూడా మీకు ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ అనేది ఉంది. మంచి ఆపర్చునిటీ, వినియోగించుకోండి. ఏ డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్ కి కాల్ చేయండి. అండ్ దిస్ ఈజ్ అవర్ వెబ్సైట్, విజిట్ అవర్ వెబ్సైట్. దాంట్లో డెమో అని చెప్పి టైప్ చేయండి. సెర్చ్ బాక్స్ లో మీరు డెమో అని టైప్ చేయండి, మీకు కొన్ని కోర్సులు వస్తాయి. సో గెట్ ఇన్ టు దోస్ కోర్సెస్. యూపీఎస్సీ కోర్సులు ఉంటాయి, ఆప్షనల్ డెమోలు ఉంటాయి. ఆ డెమో కోర్సులో చూసి క్వాలిటీ ఆఫ్ యాప్, క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ అన్ని చూసేయండి. మీకు 100% నచ్చితే దెన్ యూ కెన్ కమెంట్. ఎనీ డౌట్స్, ఏ మాత్రం డౌట్స్ ఉన్నా డోంట్ హెసిటేట్ టు కాల్ దిస్ నెంబర్. సో దిస్ ఈస్ టుడేస్ ఎడిటోరియల్, ది ఎండ్ గేమ్. ఓకే, దేనికోసం ఇదంతా మాట్లాడుతున్నారంటే ఇండియాని ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న ఒక సమస్య. ఆ సమస్య ఏంటమ్మా? ఎన్పిఏస్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఇది ఇండియాని ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య. సో ఈ లోపలికి వెళ్లే ముందు మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇచ్చేస్తాను. బ్యాక్గ్రౌండ్ చూసిన తర్వాత మనం లోపలికి వెళ్దాం. ఒక బ్యాంక్ మనందరికీ తెలిసిందే. సో లెట్స్ డూ ఇట్ ఇన్ ఎ సెపరేట్ స్లైడ్. ఎస్, ఇప్పుడు యు టేక్ ఎనీ బ్యాంక్, ఏ బ్యాంక్ మీరు తీసుకున్న బ్యాంక్కి ఒకవైపు డిపాజిట్స్, ఈ డిపాజిట్స్ ద్వారా బ్యాంక్ మనీని సేకరిస్తుంది. సో ఇట్ గెట్స్ మనీ వయా డిపాజిట్స్. ఇంకోవైపు లోన్స్, ఇట్ గివ్స్ అవుట్ దట్ మనీ యాజ్ లోన్స్. అర్థమైందా? డిపాజిట్ల మీద లెట్స్ సే 6% వడ్డీ చెల్లిస్తే లోన్స్ పైన 15% వడ్డీ వసూలు చేస్తాయి. అంటే ఈ లోన్స్ కి డిపాజిట్స్ కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో అదే బ్యాంక్ కి ఇన్కమ్. అంతేనా? మీరు ఎప్పుడైనా చూడండి, బ్యాంక్కి వెళ్ళి డిపాజిట్ చేస్తారంటే తక్కువ వడ్డీ ఇస్తారు, లోన్ అడిగితే ఎక్కువ వడ్డీ చార్జ్ చేస్తారు. రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ బ్యాంక్ యొక్క ప్రాఫిట్. మరి బ్యాంక్ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ లోన్స్ ఇవ్వడం ద్వారా వస్తుంది. అందుకని లోన్స్ ని ఏమంటారంటే బ్యాంక్ వాళ్ళు అసెట్స్ అంటారు. లోన్స్ ఆర్ కాల్డ్ అసెట్స్, వేరేస్ డిపాజిట్స్ ఆర్ కాల్డ్ లయబిలిటీస్. ఎందుకు? డిపాజిట్లకి మళ్ళీ వడ్డీ కలిపి బ్యాంక్ ఇవ్వాలి. ప్రతి డిపాజిట్ కూడా బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పే కదా. ఒక ఇండివిజువల్ గా మనం పెట్టుకునే డిపాజిట్ అనేది మనకు డబ్బులు వస్తాయి కాబట్టి మనకు అది అసెట్. ఫర్ అన్ ఇండివిజువల్ దిస్ డిపాజిట్ ఈజ్ అన్ అసెట్. కానీ ఫర్ ఎ బ్యాంక్ మనకి వాళ్ళు అప్పు ఉన్నట్టు, మనం డబ్బులు పెట్టాం, ఆ డబ్బుకి వడ్డీ కలిపి బ్యాంక్ మనకి ఇవ్వాలి. సో ఫర్ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూ అది లయబిలిటీ, మనకేమో అసెట్. అలాగే లోన్స్ అనేవి ఇండివిజువల్స్ కి, మనలాంటి వాళ్ళకి అవి లయబిలిటీస్ అంటే అప్పులు. లోన్ తీసుకున్నామంటే తిరిగి చెల్లించాలి, కానీ బ్యాంక్ కి దాని ద్వారానే ఎక్కువ వడ్డీ వస్తుంది, ఆదాయం వస్తుంది. సో బ్యాంక్ అది అసెట్. అయితే ఈ అసెట్ సమస్య అంతా ఎక్కడ వస్తుందంటే, టైంకి ఇంట్రెస్ట్ అసలు కట్టేశారు అనుకోండి, ఇట్ విల్ బి ఏ పర్ఫార్మింగ్ అసెట్. అంటే ఈఎంఐస్ అన్ని టైం టు టైం కట్టేస్తే పర్ఫార్మింగ్ అసెట్ అంటాం. టైం టు టైం కట్టకపోతే యూ కాల్ ఇట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్. దానికి స్టాండర్డ్ డెఫినేషన్ ఉంది. ఈఎంఐ డ్యూ డేట్ నుంచి 90 డేస్ వరకు కూడా పేమెంట్ జరగకపోతే then it will be called a non-performing asset. దాంట్లో మళ్ళీ ఫర్దర్ క్లాసిఫికేషన్స్, ఇట్ రన్స్ ఇంటూ ఏ డిఫరెంట్ లెక్చర్ ఆల్ టుగెదర్. సింపుల్ గా చెప్పాలంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే అర్థం ఏంటి? ఎనీ అసెట్ విచ్ ఈస్ నాట్ గివింగ్ మనీ. అంటే ఒక లోన్ మనం ఇచ్చాం, బ్యాంక్ లోన్ ఇచ్చింది, కానీ ఆ లోన్ కి ఈఎంఐ రావట్లేదు. వెంటనే అనేస్తామంటే వెంటనే అనం, ఒక 90 days టైం తీసుకొని అంటాం. మళ్ళీ 0 to 30 days అయితే ఒక పేరు, 30 to 60 days కి ఇంకో పేరు, 60 to 90 days డ్యూ డేట్ ఉన్న వాళ్ళకి ఇంకో పేరు, ఇలా రకరకాల పేర్లు ఉంటాయి. అది ఇంకో లెక్చర్ లో చూద్దాం. ఇక్కడ ఇష్యూ అంతా ఎక్కడ వచ్చేసింది? ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఇవి గత 10 సంవత్సరాలుగా విపరీతంగా పెరిగిపోయాయి.
విపరీతంగా పెరిగిపోయాయి. ఎస్పెషల్లీ మనకి 2009 ఫైనాన్షియల్ క్రైసిస్, ఆర్థిక సంక్షోభం వచ్చిన తర్వాత బ్యాంకులను సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ చాలా రిలాక్సేషన్స్, ఆర్బీఐ కూడా చాలా రిలాక్సేషన్స్ ఇచ్చింది. ఆ రిలాక్సేషన్స్ టైంలో విపరీతంగా ఎన్పిఎస్ పెరిగిపోయి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు విధానాలు అవలంబించడం జరిగింది. ఎన్పిఎస్ బాగా పెరిగిపోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ ఎన్పిఏ వల్ల బ్యాంకుకి వచ్చే నష్టం ఏంటో కూడా ఒకసారి చూద్దాం. లెట్ us see how it works. Let us take SBI as an example. ఇక్కడేమో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఈ ఎస్బీఐ వాడు లెట్ us say 10,000 కోట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కి అప్పు ఇచ్చాడు అనుకోండి, లోన్ రూపంలో ఇచ్చాడు. సో ఎస్బీఐకి ఇది ఏమవుతుంది, ఎసెట్ అవుతుంది. లెట్ us say రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈజ్ నాట్ పేయింగ్. సో ఈ ఎసెట్ ఏమవుతుందమ్మా, నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్ అవుతుంది. వాడు డబ్బులు పే చేయట్లేదు కదా, సో ఇట్ బికమ్స్ నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్. అయితే ఈ ఎన్పిఎస్ ని మళ్ళీ ఫర్దర్ క్లాసిఫై చేస్తారు. వీటిని సబ్ స్టాండర్డ్ ఎసెట్ అని చెప్పి, డౌట్ఫుల్ ఎసెట్ అని చెప్పి, లాస్ ఎసెట్ అని చెప్పి 3 రకాలుగా కేటగరైజ్ చేస్తారు. సబ్ స్టాండర్డ్ ఎసెట్ అంటే ఎన్పిఏగా మారిన తర్వాత, అంటే పేమెంట్ డ్యూ డేట్ నుంచి January 1 డ్యూ డేట్ అనుకోండి, April 1 నుంచి అది ఎన్పిఏ కింద మారిపోతుంది. January 1 కట్టాలి, జనవరి కట్టలేదు, ఫిబ్రవరి కట్టలేదు, మార్చి కట్టలేదు, 3 months అయిపోయింది. సో April 1 నుంచి దాన్ని ఏమంటాం, సబ్ స్టాండర్డ్ ఎసెట్ అని చెప్పి అంటాం. అక్కడ నుంచి 1 year పాటు దాన్ని సబ్ స్టాండర్డ్ ఎసెట్ అని చెప్పి అంటారు. ఆ తర్వాత 1 year దాటిపోయింది అనుకోండి, అంటే April 1 కదా ఇది 2021 అనుకోండి, 2022 March 31 వరకు దాన్ని సబ్ స్టాండర్డ్ ఎసెట్ అని అంటాం. 2022 April 1 నుంచి దాన్ని డౌట్ఫుల్ ఎసెట్ అని అంటారు. అంటే సంవత్సరం దాటిపోయింది అయినా రావట్లేదు. సో కేటగరైజేషన్ ఇంకొంచెం సివియారిటీ పెరిగింది. ఆ తర్వాత కొన్నాళ్ళు వెయిట్ చేస్తారు, ఏమైనా అవుతుందా లేదా చూస్తారు. లేదనుకోండి ఒక థర్డ్ పార్టీ ఆడిట్ చేస్తారు, ఆర్బీఐ వాళ్ళ ద్వారా కానీ లేకపోతే బయట వాళ్ళ ద్వారా ఆడిట్ చేస్తారు కంపెనీలు, అసలు ఈ డబ్బులు పే చేయగలరా లేదా అని. పే చేయలేరని తేల్చేస్తారు అనుకోండి, దెన్ యూ కాల్ ఇట్ లాస్ ఎసెట్. పే చేయలేరని తేల్చేస్తుందని ఏమంటాం, లాస్ ఎసెట్ అంటాం. అయితే ఈ కేటగరైజేషన్ ఎందుకు చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు బ్యాంకుకి రావాల్సిన ఒక లోను వచ్చే అవకాశం తగ్గిపోతుంది అని చెప్పడానికి ఈ క్లాసిఫికేషన్. సబ్ స్టాండర్డ్ ఎసెట్ గా ఉందనుకోండి, అంటే మనకి కొంత లాస్ అవ్వచ్చు, వీడికి అడ్డం మానేసాడు, మనకి లాస్ అయ్యే అవకాశం ఉందని మనం రికగ్నైజ్ చేస్తున్నట్టు. డౌట్ఫుల్ ఎసెట్ అయిపోయింది అనుకోండి, ఇంకా ఎక్కువ లాస్ అవ్వచ్చు, ఎందుకంటే సంవత్సరం అయిపోయింది కట్టలేదు, సో వచ్చే ఛాన్సెస్ ఇంకా తగ్గిపోతున్నాయి. ప్రాబబిలిటీ ఆఫ్ రికవరింగ్ లోన్ ఈస్ గోయింగ్ డౌన్. లాస్ ఎసెట్ అయిపోతే ఇంకా అసలు వచ్చే ఛాన్సులు ఏమాత్రం లేవు అని అర్థం. అందుకని ఆర్బీఐ ఏం చేస్తుందంటే, మీరు ఏ లోన్స్ అయినా సరే ఎన్పిఎస్ కింద రికగ్నైజ్ చేసి వాటిని కేటగరైజ్ చేస్తే యూ హ్యావ్ టు మేక్ ప్రావిజన్. ప్రావిజన్ అంటే ఫ్యూచర్ లో మీకు రాబోతున్న లాస్ కోసం ఈ రోజు మీకు వస్తున్న ప్రాఫిట్ లో కొంత మనీ తీసి పక్కన పెట్టడం. లెట్ us say 10,000 కోట్ల రూపాయలు లోన్ నువ్వు ఇచ్చావు, అదేమో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కి ఇచ్చాం, అది వచ్చేలా లేదు, అదేమో సబ్ స్టాండర్డ్ ఎసెట్ కింద ఉంది అనుకోండి ప్రస్తుతానికి. అంటే 1 year అయింది, 1 year అవ్వలేదు, ఇంకా మనీ రావట్లేదు. సో ఆర్బీఐ రెగ్యులేషన్స్ ప్రకారం ఏం చేస్తారంటే, లాస్ ఎసెట్ కింద మారిపోతే 100% ప్రావిజనింగ్ చేయాలి. డౌట్ఫుల్ ఎసెట్ అయితే అరౌండ్ 50% ఎంతో చేయాల్సి ఉంటుంది. ఈ సబ్ స్టాండర్డ్ ఎసెట్ కి కొంచెం తక్కువ, 20%, 25%. ఎగ్జాక్ట్ ఫిగర్స్ నాకు గుర్తుండవు, నేను గుర్తుపెట్టుకొని కూడా మీరు ఒకసారి ఆర్బీఐ వెబ్సైట్ చూడొచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే, ప్రావిజనింగ్ ఈజ్ మ్యాండేటరీ. అర్థమైందా? మనకి ఎగ్జాంపుల్ సేకి సబ్ స్టాండర్డ్ ఎసెట్ గా ఉంది, 20% ఆర్బీఐ రెగ్యులేషన్స్ అనుకోండి. మరి 10,000 కోట్లకి 20% ఎంత, 2,000 కోట్లు. 2,000 కోట్లు ఏం చేయాలి, ప్రావిజన్ చేయాలి. అంటే ఎస్బీఐకి వచ్చిన ప్రాఫిట్ లో, ఆ మామూలుగా రెగ్యులర్ గా మిగిలిన లోన్స్ నుంచి వాటి నుంచి వచ్చే ప్రాఫిట్ లో 2,000 కోట్లు ఎస్బీఐ పక్కన పెట్టేయాలి. దీన్ని ప్రాఫిట్ కింద చూపించకూడదు. లెట్స్ సే ఎస్బీఐకి 10,000 crores ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం, అందులో ఈ 2,000 కోట్లని పక్కన పెట్టేయాలి. ఎందుకు పక్కన పెట్టాలి, ఒక 10,000 కోట్లు లోన్ ఇచ్చావు, దానిలో నీకు 2,000 కోట్లు నష్టం వచ్చే అవకాశం ఉంది. సో లాస్ ఎసెట్ గా ఏ అవకాశం ఉంది, అది సరిగ్గా కట్టట్లేదు, దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఫ్యూచర్ లో ఒకేసారి ఎంత లాస్ అయిందని చూపించే బదులు ఇప్పటి నుంచే కొంత మనీని పక్కన పెట్టు అని చెప్పేదే ఆర్బీఐ. ఈ ప్రావిజనింగ్ కాన్సెప్ట్ అదే. ఈ 2,000 కోట్లు పక్కన పెట్టాలి. ఇప్పుడు బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించండి, 10,000 కోట్లు ప్రాఫిట్ వచ్చింది, కానీ 2,000 కోట్లు పక్కన పెట్టాల్సి వచ్చింది. ఈ పక్కన పెట్టిన డబ్బు ప్రాఫిట్ కింద చూపించకూడదు, వేరే వాళ్ళకి లోన్ కూడా ఇవ్వకూడదు, అది అలా పక్కన పెట్టి ఉంచాల్సిందే. అది సెక్యూరిటీ మెజర్. మీకు అర్థమైందా? నిజంగా చేతిలో డబ్బులుండి కూడా వేరే వాళ్ళకి లోన్ ఇచ్చుకోలేడు, దాన్ని ప్రాఫిట్ కింద చూపించలేడు.
ఈ రకంగా బ్యాంకులు స్టక్ అయిపోతున్నాయి. ఒకటి, రావాల్సిన డబ్బు రావట్లేదు, ఎన్పిఏ కింద మారిపోయి సఫర్ అవుతున్నారు. ఇంకోవైపు ఆ డబ్బు కోసం కొంత మనీని పక్కన పెట్టి, అర్థమైందా, ఆ డబ్బు కోసం కొంత మనీని పక్కన పెట్టి ఈ పక్కన పెట్టిన డబ్బును దేనికి ఉపయోగించుకోలేని పరిస్థితిలోకి బ్యాంకు పడిపోయింది. ఇట్ ఈస్ సింపుల్ అమ్మ. మనకు చూడండి, ఒక 2 months తర్వాత మనకి శాలరీ రాదు అని చెప్పింది అనుకోండి గవర్నమెంట్, కోవిడ్ వల్ల దేని వల్ల శాలరీ రాదు, మనం ఏం చేస్తాం, ఈ నెల నెక్స్ట్ మంత్ వచ్చిన ఇన్కమ్ లో కొంత పక్కన పెట్టేస్తాం, ఇది మనది కాదు అని. ఎందుకు, రేపు పొద్దున ఇబ్బందికరమైన పరిస్థితులు మనకు రాబోతున్నాయి, సో వీఆర్ ప్రొవైడింగ్ ఫర్ ఇట్, దానికోసం పక్కన పెడుతున్నాం. ఈ ప్రావిజన్ ఈజ్ నథింగ్ బట్ పక్కన పెట్టడం. గుర్తుపెట్టుకోండి తెలుగులో, ఒక బ్యాడ్ లోన్ వల్ల ఫ్యూచర్ లో రాబోయే లాసెస్ కి యు ఆర్ మేకింగ్ ఏ ప్రావిజన్. కొంత మనీ ఈ రోజు అనేది పక్కన పెడుతున్నారు. ఈ ప్రావిజనింగ్ కాన్సెప్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. ప్రావిజనింగ్ వల్ల బ్యాంకులకు వస్తున్న నష్టం ఏంటి, దే ఆర్ నాట్ ఏబుల్ టు యూజ్ ద మనీ. ప్రాఫిట్ లో వచ్చిన మనీ అంటే వేరే ప్రాఫిట్స్, ఈ లోన్ వల్ల కాదు, వేరే దాని వల్ల వచ్చిన మనీని ఉపయోగించుకోలేకపోతుంది, బయట రిజల్ట్స్ లోను చూపించలేకపోతుంది, ఆ మనీని వేరే వాళ్ళకి లోన్ కూడా ఇవ్వలేకపోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు సీన్ లోకి వెళ్ళిపోదాం. Guarantees for a bad bank may help but not suffice to fix lenders woes అంటే ప్రాబ్లమ్స్. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ ఇస్తున్న గ్యారంటీస్ అనేవి పూర్తిగా సరిపోకపోవచ్చు, హెల్ప్ చేస్తాయి కానీ సరిపోకపోవచ్చు. ఏంటి కథ, ఒకసారి లోపలికి వెళ్తే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ద గవర్నమెంట్ హ్యాస్ ఆఫర్డ్ ఎ సావరీన్ గ్యారంటీ టు హెల్ప్ ద న్యూ బ్యాడ్ బ్యాంక్ ప్రపోజ్డ్ ఇన్ దిస్ ఇయర్స్ బడ్జెట్. ఓకే, extract better value from non-performing loans worth 2 lakh crore in the banking system. సో దీన్ని చదివేటప్పుడు ఎలా చదువుతారంటే చూడండి, ఇక్కడ ఈ పోర్షన్ పక్కన పెట్టి చదవండి. ఈ 2 కామాల మధ్యలో ఇచ్చింది అడిషనల్ ఇన్ఫర్మేషన్. అంటే బ్యాడ్ బ్యాంక్ అనే దానికి ఒక అది ఏంటి ఆ బ్యాడ్ బ్యాంక్ అని చెప్తూ 2 కామాల మధ్యలో దానికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మీరు చదివేటప్పుడు ఎలా చదవాలి, ద గవర్నమెంట్ హ్యాస్ ఆఫర్డ్ ఎ సావరీన్ గ్యారంటీ టు హెల్ప్ ద న్యూ బ్యాడ్ బ్యాంక్ extract better value from non-performing loans worth 2 lakh crores. ఈ బ్యాడ్ బ్యాంక్ ఎలా వచ్చింది, ప్రపోజ్డ్ ఇన్ దిస్ ఇయర్స్ బడ్జెట్. ఈ సంవత్సరం బడ్జెట్ లో దీన్ని ప్రపోజ్ చేశారు. అర్థమైందా? సో గవర్నమెంట్ ఏం ఆఫర్ చేసింది, సావరీన్ గ్యారంటీ ఆఫర్ చేసింది. దేనికి, టు హెల్ప్ ది న్యూ బ్యాడ్ బ్యాంక్, ఈ కొత్తగా ఏర్పాటు చేసిన బ్యాడ్ బ్యాంక్ కి హెల్ప్ చేయడానికి. ఎందుకోసం, ఎక్స్ట్రాక్ట్ బెటర్ వాల్యూ ఫ్రమ్ నాన్ పర్ఫార్మింగ్ లోన్స్, ఈ నాన్ పర్ఫార్మింగ్ లోన్స్ నుంచి బెటర్ వాల్యూని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. మీకు స్టోరీ చెప్పేస్తాను, స్టోరీ చెప్పేస్తే మొత్తం అర్థమైపోతుంది, కంగారు పడాల్సిన పని లేదు. సో ఒకవైపు బ్యాంక్స్ ఉన్నాయి, బ్యాంక్స్ ఆర్ సాడిల్డ్ విత్ ఎన్పిఎస్. బ్యాంక్స్ దగ్గర ఏమున్నాయమ్మా, ఎన్పిఎస్ ఉన్నాయి, నాన్ పర్ఫార్మింగ్ లోన్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ కమింగ్ అప్ విత్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ బ్యాడ్ బ్యాంక్. బ్యాడ్ బ్యాంక్ యొక్క పని ఏంటో తెలుసా, బ్యాడ్ బ్యాంక్ యొక్క పని ఏంటో తెలుసా, టు బై అండ్ రిజాల్వ్ ఎన్పిఎస్. అంటే రెగ్యులర్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర ఉన్న ఈ పేరుకు పోయిన బ్యాడ్ లోన్స్ ని కొని వాటిని రిజాల్వ్ చేయడం లేదా అమ్మడం అనేది బ్యాడ్ బ్యాంక్ యొక్క పని. మీకు డౌట్ రావచ్చు, దీనివల్ల ఏంటి ఉపయోగం, ఒక బ్యాంకుకి తలనొప్పి తగ్గిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను ఒక ఎస్బీఐ అనుకోండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నా దగ్గర లోన్ తీసుకుంది, కట్టట్లేదు. నేను ఏం చేయాలి, వాళ్ళ మీద కేసు పెట్టడం, లేదా ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ఉంది కదా ఐబీసీ, సో దాని ప్రకారం లీగల్ గా వెళ్ళడం, లేదా సర్ఫేసీ యాక్ట్ ఉపయోగించడం, లీగల్ ఆస్పెక్ట్స్ అన్ని వస్తాయి, రకరకాల హెడేక్స్ వస్తాయి నాకు. నేను నా కోర్ బిజినెస్ వదిలేసి వీటన్నిటి వెంట పడడం, వాడు డబ్బులు ఎప్పుడు ఇస్తాడని వెతికి పడడం, కోర్టులో కేసు వేయడం, ఇవన్నీ చేయాల్సి వస్తుంది, ఇంకో ప్రావిజనింగ్ చేయాల్సి వస్తుంది. ఇది నేను నా పని మానేసి వేరే పనులు, సుత్తి పనులన్నీ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అదే బ్యాడ్ బ్యాంక్ ఉంటే ఏమవుతుంది, ఐ కెన్ సింప్లీ సెల్ దిస్ బ్యాడ్ లోన్ టు బ్యాడ్ బ్యాంక్. ఈ బ్యాడ్ లోన్ ని బ్యాడ్ బ్యాంక్ ని నమ్మేయచ్చు, ఎంత డబ్బులు ఇస్తే అంత తీసుకోవచ్చు, నా పని నేను చేసుకోవచ్చు. ఈ తలనొప్పులన్నీ ఎవరు పడతారు, బ్యాడ్ బ్యాంక్ పడుతుంది, మనకి తలనొప్పి లేదు. అంటే బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో దే కెన్ ఫోకస్ ఆన్ క్రెడిట్ గ్రోత్, అంటే ఇంకా లోన్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళ కోర్ ఆస్పెక్ట్స్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తూ ఈ చిన్న చిన్న ఆస్పెక్ట్స్ ని బ్యాడ్ బ్యాంక్ కి వదిలేయొచ్చు అనేది బ్యాంక్స్ కున్న కాన్సెప్ట్, బ్యాంక్ కున్న కంఫర్ట్ అనమాట. అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నారు, బ్యాడ్ బ్యాంక్ ని తీసుకొచ్చారు. ఈ బ్యాడ్ బ్యాంక్ పని ఏంటి, టు బై అండ్ రిజాల్వ్ ఎన్పిఎస్. సో బ్యాడ్ బ్యాంక్ ఏమో ఎన్పిఎస్ ని కొంటుంది, బాగానే ఉంది. ఎన్పిఎస్ ని బ్యాడ్ బ్యాంక్ కొంటది, కొనేటప్పుడు ఏం చేస్తుందంటే, లెట్స్ సే 500 crores వర్త్ ఒక బ్యాడ్ లోన్స్ ని బ్యాడ్ బ్యాంక్ కొనింది అనుకోండి, బ్యాడ్ బ్యాంక్ ఏమో కొనింది బ్యాంకుల నుంచి. కొనేటప్పుడు ఏం చేస్తుందంటే 15% ఆఫ్ ద వాల్యూ, ఆ లోన్ కి వాల్యుయేషన్ వేస్తారు. ఫస్ట్ లోన్ కి ఏం చేస్తారు, వాల్యుయేషన్ వేస్తారు.
అంటే ఎంత డబ్బు రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది, ఆ కంపెనీ ఎంత ఇవ్వచ్చు, ఎంత రికవర్ అవ్వచ్చు, కోర్టులో కేసు వేస్తే ఎంత రావచ్చు, దాని గ్యారంటీ ఎంత ఉంది, గ్యారంటీ లేనిది ఎంత, మనకి రికవర్ అయ్యే అమౌంట్ ఎంత, ఇలాంటివన్నీ క్యాల్కులేషన్స్ చేసి వాల్యుయేషన్ వేసి ప్రతి బ్యాడ్ లోన్ కి కూడా ఒక సర్టెన్ వాల్యుయేషన్ వేస్తారు. అంటే 500 కోట్ల లోన్ అంటే 500 కోట్లు మనకు వచ్చేది కదా, దాంట్లో ఎంతో కొంత పోతుంది, పోయిన తర్వాత ఎంత వస్తుందో ఒక వాల్యుయేషన్ వేస్తారు. వాల్యుయేషన్ వేసి వచ్చిన అమౌంట్ లో 15% క్యాష్ రూపంలో ఆ బ్యాంక్ కి ఇచ్చేస్తారు. ఏ బ్యాంక్ దగ్గర అయితే బ్యాడ్ లోన్ కొంటున్నారో ఆ బ్యాడ్ బ్యాంక్ ఎంత ఇస్తారు, సో ఆ బ్యాంక్ ఎంత ఇస్తారు, 15% క్యాష్ రూపంలో ఇస్తారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ 500 కోట్ల వర్త్ లోను, అన్ని పోగా దీంట్లో 100 కోట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది అనుకోండి. అంటే 80% పోయింది, 20% మాత్రమే రికవర్ అయ్యే అవకాశం ఉంది అనుకుందాం. మరి 100 crores లో 15% ఎంత, 15 crores. సో 15 crores మన బ్యాడ్ బ్యాంక్ మన ఎస్బీఐకి ఇచ్చేస్తుంది అని అర్థం. 15 crores ఇచ్చి తీసుకుంటుంది. మరి రిమైనింగ్ 85 crores పరిస్థితి ఏంటి సార్ మీరు అడగొచ్చు. రిమైనింగ్ 85 crores కి ఏం చేస్తుందంటే ఇట్ విల్ గివ్ సెక్యూరిటీ రిసిప్ట్స్. సెక్యూరిటీ రిసిప్ట్స్ ని ఇష్యూ చేస్తుంది. దీస్ ఆర్ లైక్ డాక్యుమెంట్స్. ఈ సెక్యూరిటీ రిసిప్ట్ ఏంటంటే ఇప్పుడు 85 crore కదా, సో 85% ఆఫ్ దిస్ లోన్, 85% ఆఫ్ దిస్ పర్టిక్యులర్ లోన్ వాల్యూ ఈ డాక్యుమెంట్స్. అంటే ఈ డాక్యుమెంట్స్ ఎవరి చేతుల్లో ఉంటాయో వాళ్ళకి ఆ లోన్ మీద 85% క్లెయిమ్ ఉంటుంది. ఎందుకంటే 15% ఆల్రెడీ ఇచ్చేసారు. సో రిమైనింగ్ 85% కి డాక్యుమెంట్స్ ఇస్తున్నారు, సెక్యూరిటీ రిసిప్ట్స్ ఇస్తున్నారు. అండ్ దీస్ ఆర్ ట్రేడబుల్. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. దీస్ ఆర్ ట్రేడబుల్ అంటే దీన్ని ఎస్బీఐ ఎవరికైనా అమ్మేయవచ్చు. ఆర్ యూ గెటింగ్ దిస్? దిస్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈ 85 కోట్ల రూపాయల వర్త్ సెక్యూరిటీ రిసిప్ట్స్ ఎస్బీఐకి వచ్చాయి. ఆ సెక్యూరిటీ రిసిప్ట్స్ ని ఎస్బీఐ ఏం చేయొచ్చు, ఎవరికైనా అమ్మేయచ్చు. ఎవరికి అమ్మొచ్చు అంటే ఎవరు పెడితే వాళ్ళకి కాదు. కొన్ని మ్యూచువల్ ఫండ్స్, వేరే బ్యాంక్స్, ఎవరైనా పెద్ద ఇన్వెస్టర్స్ వీళ్ళు ఎవరైనా సరే ఈ సెక్యూరిటీ రిసిప్ట్స్ ని కొనుక్కోవచ్చు. మీకు డౌట్ వస్తుంది, సార్ సెక్యూరిటీ రిసిప్ట్స్ కొనుక్కుంటే వాళ్ళకేం వస్తుంది సార్ అని మీరు అడగచ్చు. ఈ సెక్యూరిటీ రిసిప్ట్ ఈజ్ ఎ డాక్యుమెంట్. ఇట్ హ్యాస్ ఎ క్లెయిమ్ ఆన్ దట్ లోన్. ఈ డబ్బులు ఎవరు ఇవ్వాలి? రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇవ్వాలి అనుకోండి. రేపు పొద్దున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళు ఏదైనా పేమెంట్ చేసినా వాళ్ళు ఇచ్చిన గ్యారంటీ, లోన్ కి గ్యారంటీ కూడా ఇచ్చుంటారుగా, ఆ గ్యారంటీ ఒక సైట్ లేకపోతే ఎక్విప్మెంట్ ఏదైనా ఉందనుకోండి, దాన్ని అమ్మేశారనుకోండి, ఆ డబ్బులన్నీ దేనికి వస్తాయి? ఈ లోన్ అకౌంట్ కి వస్తాయి. మరి ఈ లోన్ అకౌంట్ కి వస్తాయండి. ఈ లోన్ అకౌంట్ మీద హక్కు ఎవరికి ఉంది? ఎవరి దగ్గర సెక్యూరిటీ రిసిప్ట్ ఉందో వాళ్ళకే హక్కు ఉంది. అంటే ఈ డాక్యుమెంట్ ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళకే ఆ లోన్ పైన హక్కు ఉంది. రేపు పొద్దున్న లోన్ రికవర్ అయినప్పుడు ఆ వచ్చే డబ్బుల మీద కూడా హక్కు ఎవరికి ఉంటుంది? ఈ 15% క్యాష్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. రిమైనింగ్ 85 crores కి ఈ సెక్యూరిటీ రిసిప్ట్స్ ఏవైతే ఉన్నాయో అది ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి మాత్రమే హక్కు ఉంటుంది. మీకు డౌట్ రావచ్చు, సార్ 85 కోట్లు కూడా రాకపోతే ఏంటి పరిస్థితి? రిలయన్స్ అది కూడా ఇవ్వలేదు, పోనీ మీరు అన్ని అమ్మేసినా సరే 85 కోట్ల బదులు 70 కోట్లే రికవర్ అయ్యింది అనుకోండి. మరి సెక్యూరిటీ రిసిప్ట్ ఉన్నోడికి 15 కోట్లు లాస్ కదా, 15 కోట్లు లాస్ కదా అని చెప్పి మీరు అడగొచ్చు. అవునా కదా? ఎగ్జాక్ట్లీ, మీరు చెప్తుంది 100% కరెక్ట్. అందుకనే గవర్నమెంట్ ఏం చేసింది? సోవరీన్ గ్యారంటీ. గవర్నమెంట్ ఈ లోన్స్ కి గ్యారంటీ ఇస్తుంది. మొదటి విడతగా 30,600 కోట్ల గ్యారంటీ గవర్నమెంట్ ఇస్తుంది. అంటే 85 కోట్లు మనకు రావాలి, కానీ 70 కోట్లే రియాలిటీలో వచ్చాయి అనుకోండి. ఆ రిమైనింగ్ అమౌంట్ అంతా 15 crores. 15 crores ఎవరిస్తారు? ఈ గ్యారంటీ అమౌంట్ నుంచి ఆ 15 crores వస్తుంది. సో సెక్యూరిటీ రిసిప్ట్స్ కొనేవాడికి ఏమైనా రిస్క్ ఉందా? రిస్క్ లేదు. ఎందుకంటే లోన్ ద్వారా వచ్చేస్తే గొడవే లేదు. ఒకవేళ రాకపోతే ఏమవుతుంది? దే విల్ గెట్ ద మనీ ఫ్రమ్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు గ్యారంటీ ఉంది కాబట్టి డబ్బులు వచ్చేస్తాయి. అర్థమైందా? దిస్ ఈస్ హౌ ద హోల్ ఫంక్షనింగ్ ఈస్. సావరీన్ గ్యారంటీ అంటే కథ అది. బ్యాడ్ బ్యాంక్ దగ్గర కొంటుంది, 15% క్యాష్ రూపంలో ఇస్తుంది, రిమైనింగ్ అమౌంట్ కి సెక్యూరిటీ రిసిప్ట్ ఇష్యూ చేస్తుంది. ఈ సెక్యూరిటీ రిసిప్ట్ ఎవరి దగ్గర అయితే బ్యాంక్ ఇచ్చేస్తుంది ఫస్ట్ ఎస్బీఐకి. ఎస్బీఐ కెన్ హోల్డ్ ఇట్ ఆర్ ఎస్బీఐ కెన్ సెల్ ఇట్. బయట అమ్మేసుకోవచ్చు, తన దగ్గర పెట్టుకోవచ్చు. అమ్మేసుకున్నా ఒకటే. తన దగ్గర పెట్టుకున్నా బయటికి అమ్మేసింది అనుకోండి, ఎస్బీఐ దగ్గర ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు హక్కుదారులు అవుతారు ఈ రిమైనింగ్ అమౌంట్ మీద. ఎస్బీఐ తన దగ్గరే పెట్టుకుంది అనుకోండి, ఎస్బీఐ హక్కుదారు అవుతుంది. సో ఈలో బ్యాడ్ బ్యాంక్ ఏం చేస్తుంది?
ఈ ఒరిజినల్ ఎవరైతే అప్పు తీసుకున్నాడో వాడితో డీల్ చేస్తుంది. వాడితో డీల్ చేసి రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. రిజాల్వ్ చేయడం అంటే మీరేంటి కదా, మీరు ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇస్తారు, ఎంత ఇస్తారు, మళ్ళీ ఏమైనా మాట్లాడుకుందామా, రీస్ట్రక్చర్ చేసుకుందామా, వడ్డీ రేట్లు మార్చుకుందామా, పీరియడ్ పెంచుకుందామా, ఎలా డిస్కషన్ చేస్తారు. రిజాల్వ్ అయిపోయింది అనుకోండి, నథింగ్ లైక్ ఇట్, అసలు వాళ్ళు ఇచ్చే ఛాన్సే లేదనుకోండి, ఇంకా కోర్టులో కేసులు లిక్విడేషన్కి వెళ్ళిపోతుంది. అంటే దాని కింద ఏవైతే గ్యారెంటీ ఇచ్చారో అవన్నీ అమ్మేస్తారు. ఇంకా అమ్మేసి వచ్చిన డబ్బుల్ని ఇచ్చేస్తారు. ఎవరికైతే సెక్యూరిటీ రిసిప్ట్స్ హోల్డ్ చేసుకుంటున్నారో వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారు. ఇందాకే చెప్పాను, ఒకవేళ అమ్మగా వచ్చిన డబ్బు ఈ రావాల్సిన దానికంటే తక్కువ ఉందనుకోండి, రిమైనింగ్ అమౌంట్ ఎవరు ఇవ్వాలి, గవర్నమెంట్ ఇచ్చిన గ్యారెంటీ నుంచి తీసుకుంటారు. దిస్ ఈస్ హౌ ఇట్ ఫంక్షన్స్. అందుకే రాశారు ఇక్కడ, గవర్నమెంట్ హ్యాస్ ఆఫర్డ్ సావరిన్ గ్యారంటీ. గ్యారంటీ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటే, మనం సెక్యూరిటీ రిసిప్ట్స్ కొన్నా సరే మన డబ్బుకి ఢోకా లేదు, ఒకవేళ రాకపోయినా గవర్నమెంట్ గ్యారంటీ వల్ల అవుతుంది అని చెప్పి చేస్తుంది. అందుకే మనకి ఏమవుతుందంటే ఈ ఎన్పిఎస్ నుంచి బెటర్ వాల్యూ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ గవర్నమెంట్ గ్యారంటీ. అయితే బ్యాడ్ బ్యాంక్ లో 2 తీసుకొచ్చారు చూడండి. టు బిగిన్ విత్ ది నేషనల్ Asset Reconstruction Company Limited NARCL will pitch to take over toxic and bad assets NPS worth 90,000 crore that banks have already fully provided for. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. ఇప్పుడు బ్యాడ్ బ్యాంక్ అనే కాన్సెప్ట్ మనం మాట్లాడుతున్నాం కదా, ఇందులో ఒక కాన్సెప్ట్ కాదు, ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటేమో NARCL, రెండవది ఇక్కడ చూడండి IDRCL. NARCL ఏం చేస్తుందంటే, ఇట్ బైస్ బ్యాడ్ లోన్స్ ఫ్రమ్ బ్యాంక్స్ నుంచి బ్యాడ్ లోన్స్ ని, టాక్సిక్ అసెట్స్ ని, ఎన్పిఎస్ ని NARCL కొంటుంది. IDRCL ఏం చేస్తుందంటే, ఇలా కొన్న వాటిని అమ్ముతుంది. అర్థమైందా? అమ్ముతుంది ఇన్ ద సెన్స్ ఆ కొన్న అసెట్స్ ని రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. రిజాల్వ్ చేయడం అంటే ఎవరైతే అప్పు తీసుకున్నాడో వాడితో డిస్కస్ చేయడం, వాడితో మాట్లాడడం, రైట్, మాట్లాడి ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చూసుకోవడం. ఏది కుదరకపోతే లోన్ ని లిక్విడేట్ చేయడం అంటే దాని కింద గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో మొత్తం అమ్మేయడం, వాళ్ళ మీద కేసు పెట్టాల్సి వస్తే పెట్టడం. మనకున్న లీగల్ మెకానిజమ్స్, సర్ఫేస్ యాక్ట్, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్, వీటన్నిటిని ఉపయోగించి కోర్టుకి వెళ్ళి దాన్ని సార్ట్ అవుట్ చేయడం. ఆ పనంతా తీసుకునేది IDRCL. బ్యాంకుల దగ్గర బ్యాడ్ లోన్స్ కొనేది NARCL. ఈ 2 కలిపి మనకి బ్యాడ్ బ్యాంక్. సో బ్యాడ్ బ్యాంక్, ఈ 2 కలిపి మనం బ్యాడ్ బ్యాంక్ అని చెప్పి అంటాం. ఇది కాంబినేషన్. సో ఒరిజినల్ గా ఏం చేస్తారంటే, ఈ NARCL పోర్షన్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ టాక్సిక్ అసెట్స్ వర్త్ 90,000 crores వర్త్ అసెట్స్ ని కొంటాయి. ఎటువంటి అసెట్స్ ఇవి? ఫుల్లీ ప్రొవైడెడ్ ఫర్. ఇందాక చెప్పాను మీకు స్టార్టింగ్ లో, ప్రొవిజనింగ్ అనే కాన్సెప్ట్ చెప్పాను మీకు. ఎన్పిఎస్ ని 3 రకాలుగా డివైడ్ చేస్తాము: సబ్స్టాండర్డ్ అసెట్స్, డౌట్ఫుల్ అసెట్స్, లాస్ అసెట్స్. ఫుల్లీ ప్రొవైడెడ్ అంటే అర్థం ఏంటి? 100% ప్రొవిజన్ చేసేసారు, అంటే పూర్తిగా వచ్చే అవకాశం లేదు, చాలా వరకు రాదు అనే అవకాశం ఉన్న లోన్స్. అలాంటివి లాస్ అసెట్స్, అంటే వాటి ద్వారా వచ్చే డబ్బులు రికవర్ అయ్యే అవకాశం చాలా చాలా తక్కువ. అలాంటి లోన్స్ 90,000 కోట్లని ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. ఫస్ట్ ఈ ఫుల్ ప్రొవిజన్ చేసేసిన లోన్స్ ఈ బ్యాడ్ బ్యాంక్ కొంటుందన్నమాట. It will offer a certain value to the lead bank for troubled loans of over 500 crores and pay 15% upfront in cash and issue the balance as tradable security receipts. అదే మీకు చెప్పాను, 22 అసెట్స్ ఐడెంటిఫై చేస్తారు. 22 అసెట్స్ అంటే ఏంటి? లోన్స్ ఆఫ్ ఓవర్ 500 crores. 500 crores పైగా వర్త్ ఉన్న 22 అసెట్స్ ని ఐడెంటిఫై చేశారు. ఈ 22 అసెట్స్ ని ఫస్ట్ ఎక్వైర్ చేస్తారు. ఓవరాల్ గా 2 లక్షల కోట్ల బ్యాడ్ లోన్స్ ని ఎక్వైర్ చేసుకోవడం దీని ఆబ్జెక్టివ్. మొదటి ట్రాంచ్ లో భాగంగా 90,000 కోట్ల వర్త్ అసెట్స్ ని ఎక్వైర్ చేయబోతున్నారు. అయితే మినిమం 500 కోట్లు ఉన్నాయి, అంటే పెద్ద పెద్ద లోన్స్ మాత్రమే ఫస్ట్ తీసుకుంటున్నారు. అదే రాశారు. వీటిలో లీడ్ బ్యాంక్ అనే మాట అన్నారు చూడండి. లీడ్ బ్యాంక్ అనే మాట ఎందుకు వచ్చిందంటే చెప్తాను. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉంది, దీనికి 500 కోట్ల లోన్ ఇచ్చారు అనుకోండి. చాలా సార్లు ఏమవుతుందంటే సింగిల్ బ్యాంక్ ఇవ్వలేదు, పెద్ద అమౌంట్ ఇవ్వకుండా ఏం చేస్తారంటే దే ఫార్మ్ ఏ కన్సార్టియం. SBI, ICICI, HDFC 3 కలిపి ఒక కన్సార్టియం గా ఫామ్ అయ్యి 500 కోట్ల లోను RILకి ఇచ్చారనుకోండి. అప్పుడు 500 కోట్లు ఎవరిది అంటే మొత్తం 3 బ్యాంకులది కలిపి. అందులో మెజారిటీ పోర్షన్ SBI అనుకోండి, 50% SBI ఇచ్చింది అనుకోండి. అప్పుడు SBI విల్ బి కాల్డ్ లీడ్ బ్యాంక్. అర్థమైందా?
ఎస్బీఐ మనం ఇప్పుడు లీడ్ బ్యాంక్ అని చెప్పి అంటాం. అంటే ఏ బ్యాంక్ అయితే మాక్సిమం లోన్ ఇచ్చిందో, అంటే కాంబినేషన్ లో లోన్ ఇచ్చినప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 500 కోట్లు కావాలి, ఒక్క ఎస్బీఐ వాడు ఇవ్వలేకపోతున్నాడు. సో ఐసిఐసిని హెచ్డిఎఫ్సిని తీసుకొచ్చారు, వాళ్ళకి కావాల్సిన 500 కోట్లు ముగ్గురు కలిపి ఇచ్చేసారు. ఎవరు ఎక్కువ ఇచ్చారో అది లీడ్ బ్యాంక్ అవుతుంది. ఆ లీడ్ బ్యాంక్ కి 15% ఆఫ్ లోన్ వాల్యూ, ఆ లోన్ కి ఒక వాల్యుయేషన్ వేసి చెప్పాను ఇందాక 15% ని ఇస్తారు. అండ్ పే 15% అప్ ఫ్రంట్ ఇన్ క్యాష్ రూపంలో అప్ ఫ్రంట్ పేమెంట్ 15% చేస్తారు. రిమైనింగ్ ని ట్రేడబుల్ సెక్యూరిటీ రిసిప్ట్స్ కింద ఇష్యూ చేస్తారు. ట్రేడబుల్ అంటే అర్థం ఏంటి? యూ కెన్ సెల్ దమ్ ఇన్ ద మార్కెట్. ఆ సెక్యూరిటీ రిసిప్ట్ ని వేరే మ్యూచువల్ ఫండ్ కో వేరే వాళ్ళకో బ్యాంకు వాడు అమ్మేసుకోవచ్చు. తర్వాత ద బ్యాడ్ బ్యాంక్ విల్ దెన్ rope in a separate asset manager being incorporated. ఎవరది? ద ఇండియన్ డెట్ రెజల్యూషన్ కంపెనీ లిమిటెడ్. తర్వాత బ్యాడ్ బ్యాంక్ ఏం చేస్తుంది? ఐడిఆర్సిఎల్ పేరుతో ఇంకొక సెపరేట్ ఎంటిటీ ఇన్కార్పొరేట్ చేయబడుతుంది. బీయింగ్ ఇన్కార్పొరేటెడ్. ఎన్ఈఆర్సిఎల్ ఆల్రెడీ రిజిస్టర్ చేస్తారు, దీన్ని రిజిస్టర్ చేస్తున్నారు. వీళ్ళని తీసుకొస్తారు దేనికి? టు యాడ్ వాల్యూ టు ది ఎయిలింగ్ అసెట్. ఎయిలింగ్ అసెట్ అంటే ఆ లోన్, ట్రబుల్డ్ లోన్ అని అర్థం. ఎయిలింగ్ అంటే సఫర్ అవుతున్న, డిసీజ్డ్ అని అర్థం. అండ్ రిజాల్వ్ ఇట్ యాజ్ ఎ గోయింగ్ కన్సర్న్ ఆర్ లిక్విడేటెడ్. రిజాల్వ్ ఇట్ యాజ్ ఎ గోయింగ్ కన్సర్న్ అంటే అర్థం ఏంటంటే, ఆ ఎవరికైతే లోన్ ఇచ్చామో వాళ్ళతో, ఇందాక చెప్పాను మీకు, ఆ లోన్ ఇచ్చిన వాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని లిక్విడేట్ చేయకుండా, లిక్విడేట్ చేయడం అంటే ఉన్న గ్యారంటీలు అన్నిటిని అమ్మేయడం. వాళ్ళకి ఆ లోన్ కింద గ్యారంటీస్ ఏమైతే ఇచ్చారో వాటిని అమ్మేయడం కానీ వాటిని అన్నింటినీ చేసేసి దాని ద్వారా ఎంత డబ్బులు వస్తే అంత డబ్బులు సర్దుకోవడం లిక్విడేషన్. అలా కాకుండా మేము ఏ అసెట్స్ అమ్మము, కేసులు పెట్టాం, కూర్చొని మాట్లాడుకుందాం, మీరు ఎప్పటికల్లా ఇస్తారు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అయినా మారుద్దామా, 5 ఏళ్ల నుండి 10 ఏళ్ళు చేయడం కానీ, ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం కానీ, ఈఎంఐలు తగ్గించడం కానీ, ఏదో రకంగా మాట్లాడుకొని సెటిల్ చేసుకున్నారు అనుకోండి, అది రిజల్యూషన్ యాజ్ ఎ గోయింగ్ కన్సర్న్. గోయింగ్ కన్సర్న్ అంటే చచ్చిపోలేదు, అది కంటిన్యూ అవుతుంది, అది కంటిన్యూ అవుతుందని అర్థం. లిక్విడేట్ చేయడం అంటే చంపేయడం కంప్లీట్ గా. అర్థమైందా? లిక్విడేట్ చేయడం అంటే కంప్లీట్ గా ఆ లోన్ చంపేయడం. అలా లోన్ పూర్తిగా చంపేయకుండా కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకోవడం కానీ, కుదరని పక్షంలో లిక్విడేట్ చేయడం కానీ, ఆ పని చేసేది ఎవరు? ఈ ఐడిఆర్సిఎల్ చేస్తుంది. సెక్యూరిటీ రిసిప్ట్స్ ఇష్యూ చేయడము, లోన్ కొనుక్కోవడము ఎన్ఈఆర్సిఎల్ చేస్తుంది. ఈ లోన్ ని సరిగ్గా రన్ చేయడానికి ప్రయత్నం చేయడం ఐడిఆర్సిఎల్ చేస్తుంది. The guarantee worth 30,600 crore over 5 years can only be invoked once an asset is resolved and will cover any shortfall between the face value of the security receipts issued by the NARCL and the actual amount realized from a bad loan. మీకు ఇందాక చెప్పాను, ఏం చెప్పాను? 85 కోట్లు ఫేస్ వాల్యూ అనుకో, 100 కోట్ల ఫేస్ వాల్యూ అయితే 15 కోట్లు ఇచ్చేసారు, 85 కోట్లు ఏమో పెండింగ్ ఉంది, కానీ దీని ద్వారా 70 కోట్లే వచ్చింది అనుకోండి, రిమైనింగ్ 15 crores ఈ గ్యారంటీ నుంచి వస్తుంది. అక్కడ అదే రాశారు, కెన్ ఓన్లీ బి ఇన్వోక్డ్ వన్స్ అన్ అసెట్ ఈస్ రిజాల్వ్డ్. అసెట్ రిజల్యూషన్ అయిన తర్వాత మాత్రమే ఇన్వోక్ చేయగలుగుతాము. రిజల్యూషన్ అంటే కూర్చొని సెటిల్ చేసుకోవడం. అండ్ విల్ కవర్ ఎనీ షార్ట్ ఫాల్ బిట్వీన్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ ద సెక్యూరిటీ రిసిప్ట్స్ అండ్ ద యాక్చువల్ అమౌంట్ రియలైజ్డ్. దాని నుంచి యాక్చువల్ అమౌంట్ ఎంత వచ్చింది మరియు ఒరిజినల్ గా ఎంత అనుకున్నారు, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఈ గ్యారంటీ నుంచి ఇస్తారు. The guarantee fee will be increased each year as a nudge for NARCL and IDRCL to speed up resolution. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. గవర్నమెంట్ గ్యారంటీ ప్రొవైడ్ చేస్తుంది. గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ గ్యారంటీ కదా, గ్యారంటీ ప్రొవైడ్ చేస్తున్నందుకు గవర్నమెంట్ విల్ చార్జ్ ఎ ఫీ. మీకు అర్థమైందా? గవర్నమెంట్ 2% ఆఫ్ ద లోన్ వాల్యూ కానీ 1.5 సమ్ వాల్యూ ఉంటుంది, 0.5% ఎంతో, దాన్ని ఫీజు కింద గవర్నమెంట్ ఛార్జ్ చేస్తుంది. ఏ లోన్స్ కి అయితే మనం గ్యారంటీ ప్రొవైడ్ చేస్తుందో గవర్నమెంట్, ఆ లోన్ అమౌంట్ లో కొంత పర్సెంట్ మీరు గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తున్నందుకు గవర్నమెంట్ చెల్లించాలి. గవర్నమెంట్ ఏం చెప్తుంది? గ్యారంటీ ఫీజు ఇయర్ ఆన్ ఇయర్ పెంచుకుంటూ వెళ్ళిపోతాము. ఎందుకు పెంచుతాము? సో తొందరగా రిజాల్వ్ చేయండి అంటే, మీరు ఎర్లీగా రిజాల్వ్ చేసేస్తే బెటర్, ఇంకా లేట్ చేసే కొద్దీ గ్యారంటీ ఫీజ్ పెరుగుతుంది. అందుకే యాజ్ ఎ నడ్జ్ అంటే పుష్, అంటే ఒక యాక్షన్ తీసుకునేలాగా వాళ్ళకి చేయడానికి చేసే ఆ యాక్టివిటీని మనం నడ్జ్ అంటాం. అర్థమైందా? ఎన్ఈఆర్సీఎల్ ఐడిఆర్సీఎల్ ఈ రిజల్యూషన్ స్పీడప్ చేయడం కోసం గవర్నమెంట్ ఇస్తున్న చిన్న పుష్ అనమాట. ఏంటా పుష్? మీకు పెరిగిపోతుందని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, మీకు ఎలక్ట్రిక్స్ క్లాసెస్ లో కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి అని చెప్తున్నాను. అయితే మీరు యాక్షన్ తీసుకునేలా చేయడం కోసం నేను ఇస్తున్న నడ్జ్ ఏంటి?
30th సెప్టెంబర్ వరకు మాత్రమే ఈ ఫీజు వ్యాలిడ్. 1st అక్టోబర్ నుంచి ఫీజులు రివైజ్ అవుతున్నాయి. అంటే మీరు ఎల్టీఎస్ క్లాస్ లో జాయిన్ అవుదామని అనుకుంటున్నారు, ఎప్పుడు జాయిన్ అవ్వాలో క్లారిటీ లేదు. సో వాట్ విల్ నడ్జ్ యూ టు జాయిన్ బిఫోర్ 30th సెప్టెంబర్? ద ఫ్యాక్ట్ దట్ ఫీజ్ విల్ బి రివైజ్డ్ ఫ్రమ్ 1st అక్టోబర్. 1st అక్టోబర్ నుంచి ఫీజు రివైజ్ అవుతుంది, ఎలాగో అనుకుంటున్నాం, అదేదో ముందే జాయిన్ అయిపోతే మనకి 10,000 ఎంత పెరిగిపోతుంది కదా, సేవ్ అవుతుంది అని మీ ఆలోచనలో మార్పు రావడం కోసం నేను చెప్తుంది ఏంటి, 30th సెప్టెంబర్ వరకే వ్యాలిడ్ అని. ఇట్ ఈస్ అ నడ్జ్. సిమిలర్ గా గవర్నమెంట్ ఏముంటుందో, నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ గ్యారంటీ ఫీజ్ పెరిగిపోతుంది, గ్యారంటీ ఫీజ్ అనేది పెరిగిపోతుంది, సో బెటర్ డూ ఇట్ నౌ అని గవర్నమెంట్ వాళ్ళకి చెప్తోంది. ఆఫ్టర్ లూజింగ్ ప్రెషియస్ time, dithering over its pros and cons, government now believes this approach will be more expeditious to fix the substantial NPAs that persist despite the existing debt recovery mechanisms, including the insolvency and bankruptcy code. చాలా టైం డిథరింగ్ అంటే బీయింగ్ అంటే హెజిటెంట్ గా ఉండడం, అటా ఇటా అసలు బ్యాడ్ బ్యాంక్ అనేది తీసుకొద్దామా వద్దా అని డిథర్ చేయడం అంటే బీ ఇండెసిసివ్ అని అర్థం. ఈ బ్యాడ్ బ్యాంక్ ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, తీసుకురావడం వల్ల మంచిదా చెడు అవుతుందా, ఇలా ఆలోచించి గవర్నమెంట్ చాలా టైం కోల్పోయిన తర్వాత గవర్నమెంట్ ఇప్పుడు నమ్ముతుంది ఏమని, దట్ దిస్ అప్రోచ్ బ్యాడ్ బ్యాంక్ అప్రోచ్ అనేది విల్ బి మోర్ ఎక్స్పీడిషియస్, అంటే స్పీడప్ చేస్తుంది. ఎక్స్పీడిషియస్ అంటే కొంచెం ఫాస్ట్ గా అవుతుంది అని అర్థం. టు ఫిక్స్ అంటే సాల్వ్ ది సబ్స్టాన్షియల్ ఎన్పిఎస్, ఈ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఎన్పిఎస్ ఉన్నాయి బ్యాంకింగ్ సిస్టమ్ లో. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి, ఫిక్స్ చేయడానికి, రిజాల్వ్ చేయడానికి ఈ అప్రోచ్ హెల్ప్ అవుతుంది. ఈ ఎన్పిఎస్ ఎలా ఉన్నాయి, దట్ పర్సిస్ట్ అంటే కంటిన్యూ టు ఎగ్జిస్ట్ డిస్పైట్ ద ఎగ్జిస్టింగ్ డెట్ రికవరీ మెకానిజమ్స్. మనకు ఆల్రెడీ డెట్ రికవరీ మెకానిజమ్స్ ఉన్నాయి, సర్ఫేస్ యాక్ట్ ఉంది, ఐబిసి ఉంది, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఎన్పిఎస్ అనేవి అలాగే ఉన్నాయి. అందుకని ఈ రెజల్యూషన్ కి బ్యాడ్ బ్యాంక్ కాన్సెప్ట్ అనేది తొందరగా హెల్ప్ అవుతుంది అని చెప్పి గవర్నమెంట్ భావిస్తోంది. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ద్వారా కూడా మనం ఎవరైనా కంపెనీ బ్యాడ్ లోన్ ఉన్నప్పుడు దే కెన్ అప్రోచ్ బ్యాంక్స్. ఈ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ అనేది ఒక చట్టం, ఆ చట్టాన్ని ఉపయోగించి రికవర్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా బ్యాడ్ లోన్స్ అలాగే పెరుగుతున్నాయి, తగ్గట్లేదు, రిజాల్వ్ అవ్వట్లేదు. అందుకని గవర్నమెంట్ బ్యాడ్ బ్యాంక్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది, దీని ద్వారా ప్రాబ్లం రిజాల్వ్ అవుతుందని చెప్పి అనుకుంటుంది. టర్మింగ్ బ్యాంక్స్ హై ప్రొవిజనింగ్ ఫర్ లెగసీ లోన్స్ ఏ యూనిక్ ఆపర్చునిటీ, the center thinks NERCL will also help free up bank personnel to focus on faltering credit growth and spur the economy. ఇప్పుడు గుడ్ థింగ్ ఏంటంటే 100% ప్రొవిజన్ చేసిన బ్యాడ్ లోన్స్ ని వీళ్ళు కొంటున్నారు. ఇప్పుడు ఒక అడ్వాంటేజ్ చూడండి. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. లెట్ us take SBI ఫర్ ఎగ్జాంపుల్. ఒక 500 కోట్ల లోను తన్నేసింది. ఇదేమో ఏమంటున్నాం మనం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుకోండి. 500 కోట్ల లోన్ ఇచ్చింది. ఈ లోన్ ఏమో లాస్ అసెట్ అని చెప్పేశారు. మరి లాస్ అసెట్ అని చెప్పినప్పుడు దీనికి ఏం చేయాలి, ప్రావిజన్ చేయాలి. ఎంత చేయాలి, ఫుల్ ప్రావిజన్ చేయాలి. అంటే 500 crores కూడా ప్రావిజన్ చేయాలి. మరి 500 crores ప్రావిజన్ చేశారంటే అర్థం ఏంటి, ఈ 500 కోట్లు ఎస్బీఐ తన ప్రాఫిట్ లోంచి పక్కన పెట్టి ఉంచింది. అర్థమైందా? 500 కోట్లు పక్కన పెట్టి ఉంచింది. 500 కోట్లని ప్రాఫిట్ లోను చూపించట్లేదు, 500 కోట్లు వేరే వాళ్ళకి లోన్ రూపంలో కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు లెట్ us assume ఈ పర్టికులర్ బ్యాడ్ బ్యాంక్ అనేది ఈ లాస్ అసెట్ ని కొనేసింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఎస్బీఐ బ్యాలెన్స్ షీట్ నుంచి ఈ అసెట్ మరి కనిపించదు. ఈ 500 కోట్ల అసెట్ ఏదైతే బ్యాడ్ బ్యాంక్ వెళ్ళిపోతుందో, ఎస్బీఐ బ్యాలెన్స్ షీట్ లో ఈ అసెట్ మరి ఉండదు. బ్యాలెన్స్ షీట్ లో ఇది లేనప్పుడు మరి ప్రావిజన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు కదా. అర్థమవుతుందా మీకు? ఆ లోన్ బ్యాడ్ లోన్ ఉన్నప్పుడు దానికోసం ప్రావిజనింగ్ చేయాలి. ఆ బ్యాడ్ లోన్ బ్యాలెన్స్ షీట్ లో లేదనుకోండి, దే నీడ్ నాట్ మేక్ ఎనీ అమౌంట్ అసైడ్, దే నీడ్ నాట్ పుట్ ఎనీ అమౌంట్ అసైడ్, పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. సో ప్రావిజనింగ్ చేయాల్సిన అవసరం లేకుండా పోతుంది. మరి ప్రావిజనింగ్ చేయాల్సిన అవసరం లేకుండా పోతుంది అంటే అర్థం ఏంటి, థింక్ చేయండి ఒకసారి మీరు. ఈ 500 కోట్లు కూడా బ్యాంకుకి ఫ్రీ అప్ అయిపోతాయి. అంటే వాళ్ళ డబ్బే అది, ఆల్రెడీ ఒక బ్యాడ్ లోను, ఆ బ్యాడ్ లోన్ కోసం ఇంకొంత డబ్బు పక్కన పెట్టడం ఏంటిదంతా అన్నట్టు ఉంటుంది బ్యాంకులకి. సో ఇది ఫ్రీ అప్ అయిపోతుంది. దే కెన్ హ్యాపీలీ యూజ్ దిస్ మనీ టు గివ్ ఫ్రెష్ లోన్స్.
కొత్తగా వేరే వాళ్ళకి లోన్స్ ఇవ్వడానికి ఈ డబ్బుని ఉపయోగించవచ్చు. అందుకే రాశారు ఇక్కడ, ఏం రాశారు, దే కెన్ ఫోకస్ ఆన్ ఫాల్టరింగ్ క్రెడిట్ గ్రోత్. క్రెడిట్ గ్రోత్ అనేది ఫాల్టర్ అవుతుంది. క్రెడిట్ గ్రోత్ అంటే అర్థం ఏంటి, కొత్త లోన్స్ ఎక్కువగా ఇవ్వలేకపోతున్నారు, అంటే తడబడుతున్నాయి, అనుకున్నంత లోన్స్ ఇవ్వలేకపోతున్నారు. అండ్ స్పర్ ది ఎకానమీ, దాన్ని సాల్వ్ చేసి ఎకానమీని బూస్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అందుకే చెప్పింది ఇది ఒక యునీక్ ఆపర్చునిటీ. ఇన్ని బ్యాంకులు ఫుల్ గా ప్రావిజన్ చేసి ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర బ్యాడ్ లోన్స్ అన్ని మనం కొనేసాం అనుకోండి, ప్రావిజనింగ్ కోసం వాళ్ళ పక్కన పెట్టిన మనీ అంతా ఫ్రీ అయిపోద్ది. దట్ మనీ క్యాన్ బి యూస్ టు గివ్ ఫ్రెష్ లోన్స్. కొత్తగా లోన్స్ ఇవ్వడం ద్వారా ఎకానమీని స్పీడప్ చేయడానికి అది హెల్ప్ అవుతుంది అని గవర్నమెంట్ అంటోంది. అందుకే గవర్నమెంట్ ఇస్ టర్మింగ్ ఇట్ యాజ్ ఎ యునీక్ ఆపర్చునిటీ. To the extent that the NARCL and IDRCL managements will streamline decisions once the loan is taken over, instead of seeking consents among multiple lenders as the IBC entails, the idea holds some weight. ఇక్కడ రెండింటికి కంపేర్ చేస్తున్నాడు. ఒకవైపు ఐబీసీ, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్, ఇంకోవైపు బ్యాడ్ బ్యాంక్. ఐబీసీ తీసుకునేటప్పుడు ఐబీసీలో మనకి ఏమవుతుందంటే, ఐబీసీలో ఇప్పుడు ఏదన్నా కోర్టుకి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు ఆల్రెడీ ఏ బ్యాంకులు అయితే కలిపి ఉన్నాయో, ఒక కంపెనీకి లోన్లు ఇచ్చాయో, వాళ్ళందరినీ ఒక కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ కింద ఫామ్ చేస్తారు. దే ఫార్మ్ సంథింగ్ కాల్డ్ కమిటీ ఆఫ్ క్రెడిటర్స్. కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ ని ఫామ్ చేసి వాళ్ళందరూ ఒక ఏకాభిప్రాయానికి రావాలి అని చెప్తారు. ఇక్కడ అలా లేదు, ఎందుకంటే బ్యాంకులు ఎన్ని బ్యాంకులు వెళ్ళాయి, ఏమి వెళ్ళాయి, వీటిని పట్టించుకోకుండా ఓన్లీ రెండే, ఎన్ఈఆర్సీఎల్ ఒక పక్క, ఐడిఆర్సీఎల్ ఒక పక్క. వాళ్ళిద్దరు కూడా డెసిషన్స్ కలిపి తీసుకుంటారు. సో కాబట్టి టైం అనేది సేవ్ అవుతుంది. ఆ పరంగా తీసుకుంటే ఈ ఐడియాకి సమ్ వెయిట్ అనేది ఉంది. అంటే ఐబీసీ కాన్సెప్ట్ లో కొంచెం డిలేలు ఉంటాయి, దీంట్లో ఆ డిలే లేకుండా ఫాస్ట్ కావడానికి స్కోప్ ఉంది. ఇట్ హోల్డ్స్ సమ్ వెయిట్. బట్ బ్యాంక్స్ హావ్ ఆల్రెడీ ప్రొవైడెడ్ ఫర్ దీస్ లోన్స్. ఈ లోన్స్ కోసం బ్యాంకులు ఆల్రెడీ ప్రొవిజన్ చేసేసాయి. సో దిస్ ఈజ్ పర్హాప్స్ ఎ టార్డీ గ్యాంబిట్ and may not work in jump starting credit flows unless accompanied by their recapitalization. వీటిని బ్యాంకులు ఆల్రెడీ ప్రొవైడ్ చేసేసాయి, అంటే పక్కన పెట్టేసాయి, మనీని ఆల్రెడీ పక్కన పెట్టేసాయి. సో దిస్ ఇస్ పర్హాప్స్ ఎ టార్డీ గ్యాంబిట్. టార్డీ అంటే అర్థం ఏంటి, ఒకసారి గ్యాంబిట్ అంటే కొంచెం గ్యాంబుల్ లాగా అని అర్థం. మరి టార్డీ అంటే మీనింగ్ ఏంటమ్మా, కొంచెం డిలేడ్ అని, ఇప్పటికే డిలే అయిపోయింది, ముందే చేసి ఉండాల్సింది, ఇప్పటికే డిలే అయిపోయింది. అండ్ మే నాట్ వర్క్ ఇన్ జంప్ స్టార్టింగ్ క్రెడిట్ ఫ్లోస్ వెంటనే స్టార్ట్ అవ్వకపోవచ్చు, అన్లెస్ అకంపెనీడ్ బై ది రీక్యాపిటలైజేషన్. వాటి రీక్యాపిటలైజ్ చేస్తే తప్పితే వెంటనే క్రెడిట్ ఫ్లోస్ అనేవి జంప్ స్టార్ట్ అవ్వకపోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. అండ్ నాకు అనిపిస్తుంది ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అని. రీక్యాపిటలైజేషన్ చేయాల్సిన అవసరం ఏముంటుంది, బ్యాడ్ బ్యాంక్ నువ్వు ఎప్పుడైతే అసెట్స్ అమ్మేసేవో వేరే వాళ్ళకి, సో రీక్యాపిటలైజేషన్ చేయాల్సిన అవసరం నాకు తెలిసి రాదు. బట్ ఎనీవే, ఒకసారి మీకు రీక్యాపిటలైజేషన్ ఏంటంటే చెప్పేస్తాను. ఇప్పుడు బ్యాంకులకి దే హావ్ సంథింగ్ కాల్డ్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో. సో దీనికోసం సెపరేట్ గా నేను చేసిన వీడియో ఉంటుంది, ఎక్స్ప్లెయిన్డ్ బై సురేష్ సార్ ప్లేలిస్ట్ చూడండి. అందులో క్యాపిటల్ అడిక్వసీ రేషియో గురించి నేను చేసిన వీడియో చూడండి. యూ విల్ హ్యావ్ కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్. ఇప్పుడు అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రిస్క్ వెయిట్ వేస్తారు, రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అంటారు. అంటే ఒక లోన్ కి దీనివల్ల రిస్క్ ఎంత, 50% పోయేలా ఉందా, 20% పోయేలా ఉందా, ఎంత పోయేలా ఉందని చెప్పి క్యాలిక్యులేట్ చేసి దానికి రిస్క్ వెయిట్ వేస్తారు. అలా వేసిన దాన్ని డినామినేటర్లో వేసి దాంట్లో సర్టెన్ పర్సెంటేజ్, లెట్స్ అస్యూమ్ 10%, లెట్ అస్ సే క్యాపిటల్ అడిక్వసీ రేషియో అనేది 10% ఉందనుకోండి. ఈ ఎంతైతే ఈ అమౌంట్ ఉందో ఇంత అమౌంట్ ని వాళ్ళు పక్కన పెట్టాలి. ఇంత అమౌంట్ ను వాళ్ళు ఏం చేయాలి, క్యాపిటల్ మెయింటైన్ చేయాలి అని అర్థం. దిస్ మచ్ అమౌంట్ హ్యాస్ టు బి మెయింటైన్డ్ యాజ్ క్యాపిటల్. ఆ క్యాపిటల్లో మళ్ళీ Tier 1 క్యాపిటల్, Tier 2 క్యాపిటల్, ఇంకా కాంప్లెక్సిటీ మీకు పెరిగిపోతూ ఉంటుంది. సో క్యాపిటల్ అడిక్వసీ రేషియో వీడియో చూడండి, మీకు దీని మీద ఫుల్ ఐడియా అనేది వస్తుంది. Tier 1 క్యాపిటల్, Tier 2 క్యాపిటల్, Tier 3 క్యాపిటల్, ఇవన్నీ కూడా మీకు వస్తాయి. దాన్ని బట్టి మీరు చూడవచ్చు అని అర్థం.
ఒకసారి చూడండి మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో అంటే రిస్క్ వెయిటెడ్ అసెట్స్ పెరిగిపోయే కొద్దీ మీరు మెయింటైన్ చేయాల్సిన క్యాపిటల్ కూడా పెరిగిపోతుంది అని అర్థం అక్కడ. మీరు ఎంత బ్యాడ్ లోన్స్ పెరిగిపోతే పైన వాటికి మెయింటైన్ చేయాల్సిన క్యాపిటల్ కూడా పెరిగిపోతుంది. ఇప్పుడు మనం చేస్తున్న ప్రావిజనింగ్ కూడా దీంట్లో కౌంట్ చేస్తారు, ప్రావిజనింగ్ అమౌంట్ కూడా దీంట్లో కౌంట్ చేస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే కింద ఉన్న రిస్క్ వెయిటెడ్ అసెట్ ఏమో పక్క వెళ్ళిపోతుంది, రిస్క్ వెయిటెడ్ అసెట్ ఏమో పక్క వెళ్ళిపోతుంది. అంటే అర్థం ఏంటి, అది అమ్మేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం పైన ప్రావిజనింగ్ అమౌంట్ కూడా మరి చేయాల్సిన అవసరం ఉండదు. ఇది లేదు కాబట్టి అది కూడా చేయాల్సిన అవసరం లేదు, అది కూడా పక్కకి వెళ్ళిపోతుంది అనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్న విషయం. కానీ ఈ స్టేట్మెంట్ లో ఏమంటున్నారు, అన్లెస్ అకంపెనీడ్ బై ది రీక్యాపిటలైజేషన్ అంటున్నారు. రీక్యాపిటలైజేషన్ ఎందుకు చేయాల్సి ఉంటుంది, మళ్ళీ ఫ్రెష్ గా అంటే మీకు ఇంతకు అర్థమైందా, డినామినేటర్ లో రిస్క్ వెయిటెడ్ అసెట్స్ పెరిగినప్పుడు అంటే రిస్కీ అసెట్స్ అంటే నాన్ పర్ఫార్మింగ్ లోన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం ఎక్కువ క్యాపిటల్ మెయింటైన్ చేయాలి. అవే మనకి బేసెల్ నార్మ్స్. దట్స్ వాట్ బేసెల్ నార్మ్స్ టెల్ us. బేసెల్ నార్మ్స్ మనకి అవే చెప్తున్నాయి. రిస్క్ వెయిటెడ్ అసెట్స్ లో సర్టెన్ పర్సెంటేజ్ హ్యాస్ టు బి కెప్ట్ యాజ్ క్యాపిటల్. క్యాపిటల్ అంటే ఏ రకంగా, అది ఈక్విటీ రూపంలో అంటే షేర్స్ రూపంలో కావచ్చు, లేకపోతే రకరకాల మార్గాలు ఉన్నాయి, Tier 1 క్యాపిటల్, Tier 2 క్యాపిటల్ అని రకరకాలు ఉంటాయి. ఆ రూపంలో మనం మెయింటైన్ చేయాలి అని చెప్తుంది. మరి ఎప్పుడైతే బ్యాడ్ లోన్ ని అమ్మేస్తామో డినామినేటర్ తగ్గిపోతుంది. డినామినేటర్ తగ్గినప్పుడు న్యూమినేటర్ కూడా తగ్గుతుంది కదా. సో దానివల్ల అడ్వాంటేజ్ కానీ డిసడ్వాంటేజ్ ఎక్కడ ఉంది, నాకైతే కనిపించలేదు. సో ఈ స్టేట్మెంట్ ఇస్ సంథింగ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. నా లాజిక్ ప్రకారం నేను ఐఎమ్ ఇన్ ఫేవర్ ఆఫ్ వాట్ ద గవర్నమెంట్ సేస్. ఇక్కడ గవర్నమెంట్ ఏం చెప్పిందో ఆ లాజిక్ ప్రకారమే నేను అది కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎడిటోరియల్ వాడు చెప్తున్న విషయం ఇమీడియట్ గా జంప్ స్టార్ట్ అవడానికి అవకాశం ఉండకపోవచ్చు, అన్లెస్ అకంపెనీడ్ బై ది రీక్యాపిటలైజేషన్ అంటున్నారు. రీక్యాపిటలైజేషన్ చేయాల్సిన అవసరం ఏంటో కూడా కనిపించట్లేదు. ఇంకొకటి, రీక్యాపిటలైజేషన్ అంటే ఏంటని కూడా సెపరేట్ వీడియో ఉంది. వాట్ ఈస్ రీక్యాపిటలైజేషన్ ఆఫ్ పిఎస్బిస్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ బై సురేష్ సార్ ప్లేలిస్ట్ లో చూడండి, డీటెయిల్డ్ గా మీకు అండర్స్టాండింగ్ వస్తుంది. Next, on the likelihood of a guarantee being invoked, the finance ministry has said once the assets are pulled together, it is reasonable to expect that many of them will realize more value than NARCL's acquisition cost. గ్యారంటీ ఇన్వోక్ చేసే అవకాశం ఉందా లేదా అనే విషయంలో, ఇన్వోక్ చేయడం అంటే దాన్ని ఉపయోగించడం అని. గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది, మరి గ్యారంటీని వీళ్ళు ఉపయోగించే అవకాశం ఉందా లేదా అనే విషయంలో మినిస్ట్రీ ఏమంటుందంటే, NARCL వాళ్ళు ఎంత డబ్బులు పెట్టయితే లోన్ కొంటారో అంతకంటే ఎక్కువే వచ్చే అవకాశం ఉంది, అలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడం రీజనబుల్ అని చెప్పి మినిస్ట్రీ అంటుంది. అంటే బ్యాంకుల దగ్గర వీళ్ళు కొంటారు కానీ ఏదో రకంగా రిజాల్వ్ చేసుకొని ఎక్కువ డబ్బులు వచ్చేలాగా చేసుకుంటారు అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. బట్ దిస్ మే బి ఏ ట్యాడ్ ఆప్టమిస్టిక్, ట్యాడ్ అంటే సమ్వాట్, కానీ గవర్నమెంట్ కొంచెం చాలా ఆప్టమిస్టిక్ గా పాజిటివ్ గా ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తోంది. As the finance minister herself has said, 28 existing private ARCs are hesitant about taking a jab at extracting value from these bad loans, perhaps owing to their size. ఆల్రెడీ మన దగ్గర 28 అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయి. బ్యాడ్ బ్యాంక్ రావడానికి ముందే మన దగ్గర అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళ పని ఏంటి, వాళ్ళ పని కూడా ఇదే. అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ పని ఏంటి, బ్యాంకుల దగ్గర బ్యాడ్ లోన్స్ కొనుక్కోవడం, వాటిని రిజాల్వ్ చేసుకోవడం. ఇన్ని ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఈ లోన్స్ కొనడానికి హెజిటేట్ చేశారు. నిజంగా కొన్న తర్వాత దానివల్ల బెటర్ వాల్యూ వస్తుందని భావిస్తే వాళ్ళు ఎందుకు హెజిటేట్ చేసేవాళ్ళు, కొనేవాళ్ళు కదా అని ఇంత ముందు మనకి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. వాళ్ళు హెజిటెంట్ గా ఉన్నారు, వాళ్ళు తీసుకునే ఉద్దేశంలో లేరు. పర్హాప్స్ ఓయింగ్ టు దేర్ సైజ్, అంటే పెద్ద లోన్స్ వీళ్ళు చిన్న కంపెనీస్, ఇవి చిన్న కంపెనీస్ పెద్ద పెద్ద లోన్స్ తీసుకోలేక ఆగిపోయినట్టుగా ఉన్నాయి అంటారు. దట్ బెగ్స్ ద క్వశ్చన్ అబౌట్ ది క్యాలిబర్ ఆఫ్ ప్రొఫెషనల్స్. The caliber of professionals NARCL and IDRCL would need to outdo private players. So that means high caliber people will employ చేయాలి. IDRCL లోను మరియు NARCL లోను మంచి తెలివితేటలు ఉన్న, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఎన్కార్పొరేట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఈ యాక్టివిటీస్ అయ్యేలా చేయాలి. ఎందుకంటే అల్టిమేట్ గా పీపులే కదా చేయాల్సింది, నెగోషియేట్ చేయాల్సింది, మాట్లాడాల్సింది పీపులే. సో ఈ ప్రైవేట్ ARCs కంటే బెటర్ గా చేయడానికి మంచి ప్లేయర్స్ మనం తేవాలి. ద న్యూ ఎంటిటీస్ ఎబిలిటీ టు గెట్ ఎ ఫ్యూ గుడ్ మెన్ టు డెలివర్ మోర్ బ్యాంక్ ఫర్ సంక్ క్యాపిటల్ వుడ్ బి క్రిటికల్. సంక్ క్యాపిటల్ అంటే ఆల్రెడీ పెట్టేసిన డబ్బు, ఈ లోన్ కోసం ఆల్రెడీ వీళ్ళు డబ్బులు పెట్టేశారు, బ్యాంక్ కి డబ్బులు ఇచ్చేసి కదా కొనుక్కుంటున్నారు. దీనికోసం దీని నుంచి బెటర్ వాల్యూ తీసుకురావడానికి మంచి క్యాండిడేట్స్ ని వచ్చే ఎబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మంచి మంచి వాళ్ళని తేవాలి. As would structures to preempt a moral hazard that guarantees pose. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది, మారల్ హజార్డ్ ఉంది. మారల్ హజార్డ్ ఏంటంటే ఎలాగూ గ్యారంటీ ఉంది కదా, మనం ఎందుకు కష్టాలు పడి
ఈ లోన్ ని రిజాల్వ్ చేయడానికి ట్రై చేయడం అనుకునే అవకాశం ఉంటుంది. నీ దగ్గర ఒక లోన్ ఉందమ్మా, ఆ లోను కి గ్యారంటీ ఉంది. నువ్వు ఇప్పుడు ఆ పర్టికులర్ కంపెనీతో మాట్లాడి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర మాక్సిమం రికవర్ అయ్యేలాగా చెయ్యాలా వద్దా అని నువ్వు ఆలోచించేటప్పుడు, మనం చెయ్యకపోయినా మనకి నష్టమే ఉంది, గవర్నమెంట్ గ్యారంటీ ఉంది, వాడు ఇవ్వకపోయినా ఆ గ్యాప్ అనేది గవర్నమెంట్ ఇచ్చేస్తుంది, రిస్కే ఉంది అనుకునే ఆలోచన అనుకునే అవకాశం అనేది ఉంది. దాన్నే మనం మోరల్ హజార్డ్ అంటున్నాం ఇక్కడ. మీకు అర్థమైందా? దట్ ఈస్ కాల్డ్ మోరల్ హజార్డ్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. బ్యాంకులు చూడండి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి, మనకి లోన్స్ ఇస్తాయి, కంపెనీస్ కి అందరికి లోన్స్ ఇస్తాయి. బ్యాంకులకి లోన్లు వాళ్ళు కట్టకపోయినా మనది గవర్నమెంట్ బ్యాంకు, మనకి ఏ నష్టం లేదు, గవర్నమెంట్ డబ్బులు పెట్టి మనల్ని కాపాడేస్తుంది అనే ఫీలింగ్ చూడండి, అదే మోరల్ హజార్డ్. అంటే నేను తప్పు చేసినా సరే ప్రభుత్వం వచ్చి కాపాడేస్తుంది అనే ఆ ఫీలింగ్ వాళ్ళతో తప్పులు చేయిస్తుంది. అంటే కేర్ఫుల్ గా ఉండకుండా తప్పులు చేసే అవకాశం అనేది ఉంటది. ఇక్కడ కూడా అంతే. ఒకవేళ నేను రికవర్ చేయకపోయినా గవర్నమెంట్ లోన్ ఉంది కదా, గ్యారంటీ ఉంది కదా, ఆ డబ్బులతో మనకి రికవర్ అయిపోతాయి అని చెప్పి వీళ్ళు రిలాక్స్ అయ్యి తప్పులు చేసే అవకాశం ఉంటుంది. అదే మోరల్ హజార్డ్. సో దాన్ని ప్రియంప్ట్ చేసేలాగా, అంటే మోరల్ హజార్డ్ అనేది రాకుండా దాన్ని ఆపేలాగా స్ట్రక్చర్స్ మెయింటైన్ చేయాలంటే సిస్టమ్ ఫాలో అవ్వాలి, ప్రాసెస్ ఫాలో అవ్వాలి అని అర్థం. This self-proclaimed end game of India's bad loans crisis needs sustained attention for a satisfactory culmination. Culmination అంటే క్లైమాక్స్, ఒక ఫైనల్ ఎండింగ్ అనమాట. గవర్నమెంట్ ఏమో ఎండ్ గేమ్ ఇది, ఇంకా దీంతో మన ఎన్పిఏ క్రైసిస్ అంతా కూడా రిజాల్వ్ అయిపోతుందని చెప్పి సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ తనంతటనే గవర్నమెంట్ చెప్పేస్తుంది. అయితే దీనికి సస్టైన్డ్ అటెన్షన్ ఇవ్వాలి. కొన్నాళ్ళు ఇది నడుస్తుందా లేదా, అనుకున్నంతగా అవుతుందా లేదా, ఒక మనం అనుకుంటున్న సాటిస్ఫాక్టరీ క్లైమాక్స్, ఆ క్లైమాక్స్ వచ్చేది. కల్మినేషన్ అంటే అర్థం ఏంటి? ద వే సంథింగ్ ఎండ్స్, అంటే ఫైనల్ గా వచ్చిన క్లైమాక్స్ అనమాట. ఈ క్లైమాక్స్ సాటిస్ఫాక్టరీగా ఉండాలి అంటే గవర్నమెంట్ కొన్నాళ్ళు దీనికి అటెన్షన్ పే చేయాలి, రిజాల్వ్ అయ్యేంత వరకు అటెన్షన్ పే చేయాలి అని అర్థం. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్, బై.